హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే ఆనకాయ పచ్చడి అయితే వేస్తున్నాను అనమాట. ఈరోజు సాటర్డే మార్నింగ్ అయితే కొంచెం లైట్గా అయితే పోపన్నం అయితే వేసుకున్నాం అనమాట. ఎందుకు అని అంటే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చినాము. ఈరోజు అయితే పీటీఎం అనమాట, పేరెంట్స్ మీటింగ్ ఈరోజు స్కూల్లో. అందుకోసమే వెళ్ళొచ్చినాక అయితే అన్నం అయితే పోపు వేసుకొని అయితే కొంచెం అయితే టిఫిన్ లాగా అయితే తినేసినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, 2:50 అలా అవుతుందనమాట. ఇక్కడనేమో ఆనకాయ పచ్చడి అయితే తినాలనిపించి అయితే వేస్తున్నాను అనమాట. లేత ఉందనమాట ఆనకాయ కూడా. కావాల్సినవి అన్నీ అయితే వేసుకొని అయితే పచ్చడి అయితే వేస్తున్నా. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేయించేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి, తర్వాత టమాటీ, తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, లైట్గా చింతపండు, ఇవన్నీ అయితే వేసుకొని అయితే మంచిగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం అనమాట చేయడము, అందుకోసమే వీడియో అనేది అయితే తీస్తున్నా. నెక్స్ట్ ఏమో నువ్వులు అయితే వేసుకోవాలి. ఈ ఆనకాయకి అయితే నువ్వులు వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. నువ్వులు అయితే కన్ఫామ్గా అయితే వేసుకోవాలి, స్కిప్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనకాయ అయితే వేస్తున్నా. మొత్తం ఒకటే దాంట్లో అయితే కుక్ చేస్తున్నా అనమాట, మొత్తం ఉడికించుకుంటున్నా. ఇలా అయితే ఉడికించుకోవాలి మంచిగా. ఒక 60% అలా అయితే ఆనకాయ మంచిగా ఉడికేలాగైతే మంచిగా కలుపుతూ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదైతే చల్లగా అయితే చేసేసుకోవాలి ఫ్యాన్ గాలికి. ఇక్కడైతే పెట్టేసిన అనమాట కడాయిలో. ఇలా అయితే మిక్సీలో అయితే పట్టేసిన అనమాట. నా దగ్గర అయితే రోల్ లేదనమాట, రోల్ అయితే తీసుకోవాలి. రోట్లో మాత్రం ఇంకా మంచిగా నూరుకుంటే మాత్రం చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసిన అనమాట. ఇంగువ వేస్తే ఎలా ఉంటుంది ఏంటిదని అని కొంచెం అయితే టెన్షన్ అనిపించింది, కానీ బాగుందనమాట టేస్ట్ మాత్రం. ఇక్కడైతే పోపు అయితే రెడీ అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. పోపు దినుసులు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాం. మళ్ళీ పసుపు, ఇంగువ, మనం పచ్చడి మిక్సీ పట్టే టైంలోనే ఉప్పు అనేది అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఉప్పు వేసేటప్పుడు అయితే చూపించలేదు మీకు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే పోపు అయితే పెట్టేసుకొని మంచిగా కడుపునిండా అయితే అన్నం తినేసినాం అనమాట. పిల్లలు కూడా తినేసినారు, పడుకున్నారనమాట. రేపు శివరాత్రి పండుగకు కావాల్సిన సామాన్ అన్నీ అయితే ఈవినింగ్ అన్న నైట్ అన్న తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ. సండే వచ్చిందనమాట పండుగ, శివరాత్రి పండుగ అయితే సండే వచ్చింది. రేపు ఒకవేళ టెంపుల్కి వెళ్తే మాత్రం వీడియో అనేది అయితే తీస్తా ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే అన్నం అయితే కలిపేసుకొని మంచిగా అయితే తింటున్నాం. కొంచెం స్పైస్ అయితే తక్కువ అయిపోయింది, సాల్ట్ కూడా కొంచెం తక్కువ అయిపోయింది. మళ్ళీ తర్వాత అయితే నేను యాడ్ అనేది అయితే చేసుకున్నాను అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఈ ఆనకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే ప్రిపరేషన్ అయితే చేసిన అనమాట. సక్సెస్ అయితే అయిపోయింది, చాలా మంచిగా ఉంది. ఇంకా ఇది అన్నంలో కంటే చపాతీలోకి మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. నేను నార్మల్గా అయితే నేను పచ్చళ్ళు చేయను, అన్నంలో అయితే పచ్చళ్ళు చేయను అన్నమాట. ఓన్లీ చపాతీకి, దోశలలో మాత్రమే చేస్తాను అనమాట, ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.